రష్యాలో బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ మధ్య కుదిరిన ఒప్పందం అమలే ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతికి తోడ్పడుతుందని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ పేర్కొన్నారు. బ్రెజిల్లో జరుగుతున్న G20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా వాంగ్ యీ విదేశాంగ మంత్రి జైశంకర్తో సమావేశమయ్యారు. చర్చలు, కమ్యూనికేషన్ ద్వారా విశ్వాసాన్ని పెంపొందించుకుందామని వాంగ్ యీ సూచించారు. విభేదాలపై చిత్తశుద్ధితో పనిచేసి ద్వైపాక్షిక సంబంధాలను తిరిగి గాడిలో పెడదామని అన్నారు. ఇందుకోసం రెండు వైపుల నుంచి సానుకూల సంకేతాలు అవసరమని అభిప్రాయపడ్డారు. విమానాల పునరుద్ధరణ, వీసా నిబంధనలను వీలైనంత త్వరగా సడలించడం వంటి అంశాల్లో ఆచరణాత్మక పురోగతి సాధించేందుకు ఇరుపక్షాలు కృషి చేయాలని వాంగ్ అన్నారు. ద్వైపాక్షిక సంబంధాలు ఏర్పడి వచ్చే ఏడాదికి 70 ఏళ్లవుతున్న సందర్భంగా స్మారక కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుందామని జైశంకర్కు సూచించారు. అభివృద్ధి చెందుతున్న రెండు దేశాల మధ్య విభేదాల కన్నా పరస్పర ప్రయోజనాలే ఎక్కువ ఉన్నాయని అన్నారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో సహకార బలోపేతాన్ని కొనసాగిద్దామని వాంగ్ యీ తెలిపారు.